4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆథోటెక్ ఓనర్ రాజేష్ గారు, రాజేష్ సింగం శెట్టి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. కనిపించే విధానమే కొంచెం హుందాతనం కనిపిస్తున్నారు. అంటే మీ అది ఏంటి సార్ విషయం, అసలు గొప్ప అట్లా? ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వాట్ ఎవర్ వి డూ దిస్ విల్ బి సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డిగ్నిటీ. ఓకే. సెల్ఫ్ డిగ్నిటీ అండ్ మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి. సో రాదర్ దాన్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ద 2 types of incomes. Either you do a job or they should have a backup income for whatever you do. Okay. So that because nowadays I believe that every person should have multiple sources of income. Danvalla so your clothes should definitely tell you what you want to be. So మనం వేసుకునే బట్టలు బట్టి మనం మీరు నెక్స్ట్ ఏం అవ్వబోతారు, లేకపోతే మనం ఐడెంటిఫికేషన్ బట్టలు బట్టి ఉంటుంది. మనం వేసుకునే బట్టలు, మనం పెట్టిన షూ, మన ఓవరాల్ లుక్ బట్టి ఉంటుంది అన్నమాట. బేసికల్గా మీరు టెక్నికల్ రైటింగ్ పర్సన్. అసలు టెక్నికల్ రైటింగ్ అంటే ఏంటి అసలు? బేసికల్ టెక్నికల్ రైటింగ్ అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు ఐదర్ ఇట్ ఈస్ అ ఫోన్ ఆర్ ఎ టీవీ ఆర్ ఇంకొక ఫ్యాన్ కానీ ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మీకు ఒక యూజర్ గైడ్ అనే మాన్యువల్ అనేది వస్తుంది. సో మాన్యువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఫ్రిడ్జ్ కొన్నాము రీసెంట్గా. దిస్ ఇస్ యూజర్ గైడ్ అన్నమాట. ఈ యూజర్ గైడ్ అంటే ఫ్రిడ్జ్ వాడే పద్ధతి, విధానాన్ని ఇందులో ఉంటాయి. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ దిస్ బిఫోర్ యూజింగ్ ద ఎనీ ప్రోడక్ట్. ఒక ఇది ఫ్రిడ్జ్ది కాబట్టి ఇది చదివి దాని ఫ్రిడ్జ్ అనేది మనం యూజ్ చేయాలి. అంటే ఒక ఫ్రిడ్జ్ అని కాదు, ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా దాంట్లో ఈ టెక్నికల్ రైటింగ్ ఇది ఉంటుంది ఖచ్చితంగా, జస్ట్ గైడ్ లాగా. సో ఈ గైడ్ అనేది కాకపోతే అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో స్పెషల్గా ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ కొన్నా సరే యూజర్ గైడ్ తీసి పక్కన పడేస్తాము. ఆ ప్రోడక్ట్తో మనం దాన్ని నేర్చుకుంటాం అనమాట. అది కానీ అదర్ కంట్రీస్లో ఎట్లా అంటే దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద యూజర్ గైడ్ సో దట్ అది ప్రోడక్ట్ ఎలా జాగ్రత్తగా ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు అందుకే చూస్తారు ఇక్కడ మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రోడక్ట్లు యూజ్ చేయడం రాకుండా పక్కన పడేస్తారు, లేకపోతే కొన్ని చాలా ఫీచర్స్ అందులో యూజ్ చేయరు. ఎందుకు యూజ్ చేయాలంటే యూజర్ మాన్యువల్ కరెక్ట్గా చదవరు మనం. సార్, అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఫస్ట్? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టీవీ చూస్తున్నప్పుడు అయినా సరే ఏం చూస్తున్నా సరే మన చిన్నప్పుడు ఏంటంటే టెలిస్కై అని ఒక ప్రోడక్ట్ వచ్చేది. అందులో టీవీలో ఆ ప్రోడక్ట్ గురించి చెప్పేవారు. చెప్తుంటే మా నాన్నగారు ఏం చెప్పేవారంటే నువ్వు వాళ్ళకి లెటర్ రాయి, దీని గురించి ఆ ప్రోడక్ట్ మాకు డీటెయిల్స్ కావాలి, లెటర్ రాయని. ఇంగ్లీష్లో లెటర్ రాయించేవారు. నాకు రాదన్న చెప్పినా సరే బలవంతంగా రాయించేవారు. సో అలా అక్కడి నుంచే నాకు రైటింగ్స్ అనేది ఇంగ్లీష్లో రాయడం తప్పులున్నా సరే అక్కడ బేసిక్గా నేర్చుకున్నాను. సో అదే పద్ధతి నాకు అది బాగా రైటింగ్ అలవాటు అయింది. నేను స్కూల్ టీచర్స్కి లెటర్స్ రాయడం కానీ, స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేకపోతే టెక్నికల్లో ఏదైనా రోడ్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ చూసినా సరే, ట్రాఫిక్ జామ్ అయింది లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నారు, వాళ్ళ అన్నీ నేను కెమెరాలో ఫోటో తీసుకొని టెక్నికల్కి పంపించేవాడిని. సో అలా నా పబ్లిష్ అయ్యేది. అలాగే నాకు మా ఫ్రెండ్స్ చెప్పేవారు అనమాట, సో యూ హ్యావ్ గుడ్ రైటింగ్ స్కిల్స్, మీకు బాగా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, సో అది మీరు కెరియర్గా చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుందని. బట్ కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈ రైటింగ్ స్కిల్స్లో నాకు అంతగా ఇంత కెరియర్ ఉంటుందా లేదా అనిపించింది. నాకు నిజంగా తెలియదు ఇప్పుడు టెక్నికల్ రైటింగ్ అంటే ఏంటో అప్పుడు. సో వన్ ఫైన్ డే మా ఫ్రెండ్ ఒక పంకజ్ పాండే అని మా క్లాస్మేట్ అన్నమాట, ఆ అబ్బాయి చెప్పాడు అనమాట, ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకొచ్చి నీలాంటి వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ ప్లస్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఒక ఫీల్డ్ కొత్తగా వచ్చింది ఇప్పుడు, టెక్నికల్ రైటింగ్ అని, ఇది నువ్వు పర్సూ చేయి అనేసి ఒక ఇన్స్టిట్యూట్కి నాకు పంపించారు. అక్కడ తెలిసింది ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావాలంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, మీకు బేసిక్ ఇంగ్లీష్ ఉంటే చాలు. సో అక్కడి నుంచి వాళ్ళు ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇచ్చి మీరు రైటింగ్ స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ రైటింగ్ అనేది ఇండియాలో ఎప్పుడు వచ్చింది అసలు? అంటే ఇండియాలో రావడం అనేది కాదండి, ఇది చాలా రోజుల నుంచి ఉంది. ఎప్పటి నుంచి అయితే మన ఐటీ ఫీల్డ్ డెవలప్ అయిందో అప్పటి నుంచి టెక్నికల్ రైటింగ్ ఉంది. కానీ ఎస్పెషల్లీ ఫర్ దిస్ అంటే ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇది ఎవరు రాసేవారు, ఎవరైతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసేవారు వాళ్ళే రాసేవారు, లేదా ప్రోడక్ట్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు రాసుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ రాసేవాళ్ళు చాలా మాకు స్పెసిఫిక్గా టెక్నికల్ రైటర్సే రాయాలి, ఎందుకంటే రాసేటప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ స్పెల్లింగ్ అలాంటివి తప్పులు ఉండకూడదు.
అందుకే ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే లైక్ వీ నీడ్ అ స్పెషలైజ్డ్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్, ఆల్సో ఇన్ రైటింగ్ స్టాండర్డ్స్, ఆల్సో ఇన్ హూ హ్యావ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. ఈ మూడు కలిసిన పర్సన్ని దే ఆర్ రిక్రూటింగ్ యాజ్ అ టెక్నికల్ రైటర్. అదన్నమాట టెక్నికల్ రైటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియాలోకి రావడం అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి ఐటీ కంపెనీస్ దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్, బేసిక్ రైటింగ్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ద ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకపోయినా సరే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకొని ప్రోడక్ట్ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. సో ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎ టెక్నికల్ రైటర్ ఈజ్ మీరు ఈ ప్రోడక్ట్ మీద రాసినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయండి. ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాతే మీరు రాయండి. మీకు అర్థమైతేనే ప్రోడక్ట్ మీద రాయాలి మనం. ఇప్పుడు ఈ టెక్నికల్ రైటింగ్ ఫీల్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నా ఫోన్ ఉంది. ఇప్పుడు నా ఫోన్లో మా పిల్లలు యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో నేను కంపెనీకి వెళ్ళి నాకు గ్యారంటీ అడగలేను. అది ఏదో ప్రాబ్లం వచ్చి ర్యామ్ ప్రాబ్లం వచ్చింది, హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది ఫోన్లో ఎక్కువ గేమ్ లోడ్ చేసే వల్ల. కానీ నాకు తెలుసు అలా చేయకూడదు, కానీ మా పిల్లలు తెలియదు. సో ఆ యూజర్ గైడ్లో రాస్తారు ఆల్రెడీ, దిస్ ఫోన్ ఈజ్ నాట్ ఫర్ యువర్ అండర్ 12 years of age or 14 years of age. కానీ ఆ యూజర్ గైడ్లో నేను చదవకుండా నేను వాళ్ళకి ఇచ్చాను. సో ఐ కెనాట్ గో టు ద కంపెనీ అండ్ ఆస్క్ ఇట్ ఇది ఇందులో ప్రాబ్లం వచ్చిందనేసి. సో ఏ విధంగా ఉపయోగం ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా ఎవరికైనా ఇచ్చే ముందు లేకపోతే ఏ ఏజ్ గ్రూప్లో మనకి ఇస్తున్నాం అది చాలా కండిషన్స్ చదువుకొని అప్పుడు మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ప్రతి ప్రోడక్ట్కి యూజర్ గైడ్ చదివితే బెటర్, 100% బెటర్. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మనం చాలామంది మన యూజర్ గైడ్ చదవం. ఓకే. ఈ టెక్నికల్ రైటింగ్కి శిక్షణ ఎలా ఇస్తారు? టెక్నికల్ రైటింగ్ శిక్షణ అంటే ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సో జనరల్ లైక్ వాట్ ఐ టీచ్ పీపుల్ ఈజ్ అ బేసిక్ రైటింగ్ స్కిల్స్. వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ అ పర్ఫెక్ట్ డీటెయిల్గా మీరు ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేస్తున్నారు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ రాయాలి. మీకు కంటెంట్ రైటింగ్ అన్నట్టు వేరేలాగా మీరు ఫ్లవరీ లాంగ్వేజ్ అనేది రాయకూడదు, జస్ట్ పాయింట్ టు పాయింట్. ఎందుకంటే చదివేవాడికి ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అని నేను యూజర్ గైడ్ చూస్తే ఒక 2 పేజీలు ఉందనుకోండి, నేను చదవను. సో నా మట్టి నేనే ట్రై చేస్తాను. సో సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఒక 2-3 లైన్స్లో ఉంటే నేను చదవడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నమాట. అది అలాగే ఇప్పుడు ద నెక్స్ట్ ట్రెండ్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్ ఏమవుతుందంటే పీపుల్ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు రీడ్. చదివి ఓపు కూడా మనకు రావట్లేదు, అది ఎంతసేపు చదవాలా అనేసి. అందుకే ఏం చేస్తున్నారు, అందరూ వీడియో ట్యూటోరియల్ చూస్తున్నారు. ఇప్పుడు సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలని నేను చదవట్లేదు. ఇప్పుడు నేను యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు ఇన్సర్ట్ ఎ సిమ్ ఇన్ మై సిమ్ కార్డ్ ఇన్ మై మొబైల్ ఫోన్, అది వాళ్ళు వీడియో చూపిస్తున్నారు అట్లా అనమాట. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ ఫర్ ద పీపుల్ టు రీడ్ ద కంటెంట్. సో జనరల్లీ టెక్నికల్ రైటర్స్ ఏమనుకుంటారంటే నేను ఎంత కంటెంట్ ఎక్కువ రాస్తే అంత బాగుంటుంది. ఈ డాక్యుమెంట్ చూడండి, ఇప్పుడు ఫ్రిడ్జ్కి అంత పెద్ద ఫ్రిడ్జ్కి చిన్న డాక్యుమెంటే ఉంది. కానీ ఇంతకుముందు ఏమయ్యేదంటే చిన్న ఫోన్ కొన్నా సరే ఇంత పెద్ద లౌడ్ మీకు డాక్యుమెంట్ వచ్చేది. అది చూస్తే ఎవరైనా అనుకుంటే ఇంత చిన్న ప్రోడక్ట్కి ఇంత డాక్యుమెంట్ ఉంది అంటే ఈ ప్రోడక్ట్ ఎంత మంచిదో అనుకుంటాం, కానీ దట్ ఈస్ రాంగ్. సో నవ్ ఇట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంటెలిజెంట్. కంటెంట్ మీకు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ద లెస్ ఈజ్ మోర్ అదనమాట. ఎటువంటి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు ఈ కోర్సును చేయొచ్చు? అంటే టెక్నికల్ రైటింగ్ని ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు చేయొచ్చు? సో బేసికల్గా ఎనీ పర్సన్ హూ ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, బేసిక్ గ్రామర్ స్కిల్స్, యూ హ్యావ్ అ గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ట్రైనింగ్. బేసిక్ ఎడ్యుకేషన్ అంటే యూ షుడ్ బి ఎనీ గ్రాడ్యుయేట్, ఐదర్ యు ఆర్ BA, BCom, BSc, BTech, anything is fine, but primary skills is good in English. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి టెక్నికల్ రైటర్ ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ మీరు చెక్ చేసేది మీరు BA, BCom, BTech కాదు. ఫస్ట్ థింగ్ వాళ్ళు చెక్ చేసేది మీకు బేసిక్ ఇంగ్లీష్ అనేది అండర్స్టాండింగ్ ఉందా లేదా. దట్స్ వాట్ దే జనరల్లీ చెక్. ఈ ఫీల్డ్ కావాల్సిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ టు రైట్. అంటే ఏదో కోర్స్ చేస్తాం, ఏదో జాబ్ కోసం ట్రై చేస్తున్నాం అంటే కాదు. ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ కోర్స్. ఇన్ దిస్ ఫీల్డ్ మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు రాగలుగుతారు అనమాట. సో యువర్ ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్, యువర్ డిసిప్లిన్
ఇన్ రైటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అంటే సపోజ్ ఈ కోర్స్ చేసిన వాళ్ళు చాలా అంటే మీద చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, సో బయట చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి అంటే జాబ్స్ అర్హతలు అసలు ఉంటాయా ఉండవా? అంటే లాస్ట్ 1 to 2 years చూసుకుంటే దర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఓపెనింగ్స్ ఫర్ టెక్నికల్ రైటర్స్. సో మా ట్రైనింగ్ సెంటర్లో ఆథర్ టెక్లో ఏంటంటే కంపెనీస్ మాకు కాల్ చేస్తాయి, కంపెనీస్ మాకు కాంటాక్ట్ చేస్తాయి, మీ దగ్గర కోర్స్ నేర్చుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరెవరు ఉంటే మాకు ఇవ్వండి అని. సో అలాగా ఏం చేస్తామంటే మేము మా దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ బాగా కంప్లీట్ చేశారు, రెగ్యులర్గా వచ్చారు, రెగ్యులర్గా మేము ఇచ్చిన టాస్క్ అయితే ఎవరైతే చేస్తారో నేను వాళ్ళు ఐడెంటిఫై చేసి మీ కంపెనీలకి నేను పంపిస్తుంటాను అనమాట. సో ఆ గుడ్ థింగ్ ఈజ్ కంపెనీస్ రియల్గా వాళ్ళకి టెక్నికల్ రైటర్ జాబ్ ఏంటో వాళ్ళకి తెలియదు చాలామంది. సో వాళ్ళని కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే నాకే ఇంటర్వ్యూ చేయమంటారు, మీరు పంపించండి మంచి క్యాండిడేట్, ఓకే, హూ ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, హూ ఆర్ గుడ్ ఇన్ రైటింగ్ స్కిల్స్ అని. సో వాళ్ళని నేనే ఫిల్టర్ అవుట్ ఇక్కడ చేసుకొని పంపిస్తాను అనమాట. సో వాళ్ళు అక్కడ 1 year 2 years చేసిన తర్వాత వాళ్ళు మానేసినా సరే ఆ కంపెనీ వాళ్ళు మాకే కాల్ చేస్తారు, సార్ మీరు ఎప్పుడైతే క్యాండిడేట్ ఇచ్చారు ఒక 2 years బ్యాక్ వాళ్ళు మానేశారు, మాకు సేమ్ క్యాండిడేట్ ఇంకోటి ఇవ్వండి అనేసి. సో ఆ మంచి పేరు అయితే ఆథర్ టెక్ మాకైతే ఉంది. సో ఆథర్ టెక్ అంటే కొంచెం కంపెనీస్లో అవగాహన ఉంది అన్నమాట. సో ఇప్పటికొచ్చి మేము ఆల్మోస్ట్ ఒక 50 to 60 స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద 50 to 60 స్టూడెంట్స్ ఆర్ ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ అంటే ఈ నా దగ్గర కోర్స్ నేర్చుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు, నా దగ్గర కోర్స్ నేర్చుకొని అప్పుడు వాళ్ళు జాబ్లోకి జాయిన్ అయ్యారు. అది కానీ వీళ్ళు ఎట్లా అంటే చాలా బాగా కష్టపడ్డారు, బాగా కష్టపడి పట్టుదలతో నేర్చుకొని వెళ్ళారన్నమాట కంపెనీకి. నెంబర్ 2 ఏంటంటే ఇందులో నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే రెఫరెన్స్లో వచ్చిన వాళ్ళు ఈ కోర్స్ చేస్తే చాలు నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. సో అది చాలా తప్పది. ఇప్పుడు అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేను పేరు తీసుకోకూడదు కానీ లైక్ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే వాళ్ళు ఏమంటారు, నేను జాబ్ గ్యారంటీ, ఈ కోర్స్ చేయండి మీకు జాబ్ గ్యారంటీ, 15,000 20,000 శాలరీ గ్యారంటీ అంటారు. కానీ అలాంటివి ఐ డోంట్ డూ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్. ఏ కంప్యూటర్ కోర్స్ అయినా ఏ ట్రైనింగ్ సెంటర్ అయినా సరే జాబ్ గ్యారంటీ అనేది ఇవ్వదు. సో సిమిలర్లీ నేను మా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే మీరు నా దగ్గర డెడికేషన్గా నేర్చుకోండి, నేను మీకు ఇంటర్వ్యూ లెవెల్లో మీకు ప్రిపేర్ చేస్తాను, కంపెనీకి ఏం కావాలో నాకు తెలుసు, నేను మీకు ఆ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయినట్టు నేను మీకు ప్రిపేర్ చేస్తాను, డెడికేషన్ చూపించండి, నేను మీకు డెఫినెట్గా మీ కంపెనీకి రెఫర్ చేస్తానని చెప్తాను అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ డూ ఇట్. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ కూడా వెన్ దే అటెండ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, రైట్, మా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు 16 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు జాబ్ రావడానికి. సో ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు, నాకు ఇంటర్వ్యూ రావట్లేదు ఏంటి, ఎందుకు నాకు ఫెయిల్ అవుతున్నాను అనేది. సో మనం ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్. సో మన ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామంటే అది ఆ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ మన రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వట్లేదు, అంతకే కానీ లైక్ ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్ నాకు జాబ్ రాలేదనేసి. సో ఇలాంటివి టెక్నికల్ రైటింగ్ అనేది కంపెనీస్లో చాలా రేర్. ఒక కంపెనీకి 2-3 టెక్నికల్ రైటర్స్ ఉంటారు, అలాగే డెవలపర్స్ అయితే మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఉంటారు, టెస్టర్స్ అయితే మీకు 10 to 20 మెంబర్స్ ఉంటారు, బట్ టెక్నికల్ రైటర్స్ 1 or 2. సో కంపెనీకి టెక్నికల్ రైటింగ్ రిక్వైర్మెంట్ తక్కువ, బట్ వాళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, టెక్నికల్ రైటర్స్ ఇంపార్టెన్స్.